నమస్తే అండి. ఈరోజు వార్తలు చదువుతోంది ప్రమీల పవన్. ఐర్లాండ్ రాజధాని అయిన డబ్లిన్ నగరం నుండి. ఐర్లాండ్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 సిరీస్లో బలమైన జట్టు అయిన భారతదేశంపై అద్భుత విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విజయానంతరం జట్టు కోచ్ అయిన హెన్రిక్ మ్యాలన్ తన పదవి నుండి తప్పుకుంటున్నట్లు ఈ రోజు ప్రకటించారు. ఇంతకీ విజయంతోనే కోచ్ గుడ్ బై చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హెరిటేజ్ ఐర్లాండ్ ప్రదేశాల్లో 12 ఏళ్లలోపు పిల్లలకు పెద్దలతో కలిసి వెళ్తే ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. కోటలు, చారిత్రక కట్టడాలు, ఆట స్థలాలు ఆకట్టుకుంటున్నాయి. ఏడాది పొడవునా హెరిటేజ్ కార్డు కూడా అందుబాటులో ఉంటుంది. డబ్లిన్ నుంచి బ్రే వరకు లువాస్ గ్రీన్ లైన్ విస్తరణ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. మొదట దశాబ్దం తర్వాత రావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందుగానే పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు ఎన్టీఏ పరిశీలిస్తోంది. ఇది డబ్లిన్ విక్లో రవాణా కనెక్టివిటీని మరింత బలోపేతం చేయనుంది. 2026 బ్యాక్ టు స్కూల్ అలవెన్స్ కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2 నుంచి 11 ఏళ్ల పిల్లలకు €160, 12 ఏళ్ల పైబడిన వారికి €285 అందించబడుతోంది. ఈ ఏడాది నుండి 2 మరియు 3 ఏళ్ల చిన్నారులు కూడా అర్హులు. చాలా కుటుంబాలకు ఈ చెల్లింపు ఆటోమేటిక్గా అందనుంది. చివరి తేదీ సెప్టెంబర్ 30. ఇక కిల్కెనీ ప్రాంతంలో గాటా పోలీసులు ఒక డ్రైవర్ను పట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కాలం ముగిసిన లెర్నర్ పర్మిట్తో వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అతను ఇప్పటికే 4 సార్లు డ్రైవింగ్ నిషేధానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రోడ్డు భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ ఇచ్చిన అంచనాను ఉప ప్రధాని సైమన్ హారిస్ మరియు మంత్రి పాస్కల్ ఛాంబర్స్ స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఐఎంఎఫ్ పేర్కొనడంతో ప్రభుత్వం దీనిని సానుకూల సాంకేతికంగా అభివర్ణించింది. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.